భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లి శివారు గొర్రెగుట్ట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దశాబ్ది వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లోని ఆఖరి రోజున నిర్వహించిన స్వామివార్ల శాంతి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. నరసింహస్వామి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, ప్రతి ఏకాదశి రోజున అభిషేకాలు జరుగుతాయని, ప్రతి పౌర్ణమి రోజున కళ్యాణం జరుగుతుందని ఆలయ ధర్మకర్త జై నరేంద్ర కుమార్ తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తారని, ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకాన్ని తెలిపారు. చిన్న తిరుపతి, పెద్ద తిరుపతి, యాదగిరిగుట్ట తరువాత గొర్రెగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినదని గ్రామస్తులు చెప్పుకొచ్చారు. లక్ష్మీ నరసింహస్వామి వారికి ఈ మధ్యకాలంలో ఈ గుడి పడిపోవటం వలన, ఒక చెట్టు గాలివానకి పడిపోవటం వలన గుడి శిథిలమైపోయింది. తర్వాత మేము 10 సంవత్సరాల క్రితం అందరం కలిసి ఈ గుడిని మళ్ళీ పునః ప్రారంభించాము. అప్పటి నుంచి ఇది 10వ సంవత్సరం, 10వ వార్షికోత్సవం. ఇది లక్ష్మీ నరసింహస్వామికి అంగరంగ వైభవంగా ప్రతి ఏకాదశి రోజున అభిషేకాలు జరుగుతాయి, ప్రతి పౌర్ణమి రోజున కళ్యాణం జరుగుతుంది. కాబట్టి చాలామంది భక్తులు వచ్చి కోరికలు ఇక్కడ కోరుకుంటుంటే వెంటనే ఆ కోరికలు తీరటం వలన వాళ్ళందరూ వచ్చి ఎక్కడో విదేశాల నుంచి కూడా ఈ గుడికి వచ్చి, ఈ గుడి ఆంధ్రప్రదేశ్లో చిన్న తిరుపతి ఏ రకంగా ఉంటుందో పెద్ద తిరుపతికి, అలాగే ఇక్కడ యాదగిరి గుట్టకి ఈ గుడి, ఈ గొర్రెగుట్ట, ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి ఒక 10 సంవత్సరాల్లో తెలంగాణలో యాదగిరిగుట్ట తర్వాత ఈ గొర్రెగుట్టే ప్రసిద్ధి చెందుతుందని చెప్పి తెలియపడుతున్నాం. అలాగే ప్రతి మార్చి నెలలో 16, 17, 18 ఈ 3 రోజులు కూడా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం వార్షికోత్సవాల రూపంలో. కాబట్టి 16వ తారీఖున కొన్ని పూజలు జరుగుతాయి, 17 కొన్ని, 18వ తారీఖున స్వామివారికి ఈ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతూ 100-150 మంది జంటల చేత స్వామివారికి కళ్యాణం జరిపించుతాం. అలాగే అన్నదాన కార్యక్రమం సుమారు 5-6 వేల మందికి పెడతాం. ఇదంతా కూడా భక్తులు విరాళాల రూపంలో ఇచ్చినవే.